సరే ఇప్పుడు ఒక పర్సన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ పర్సన్ పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదా? ఒకవేళ గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేశాడు అనుకో. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలున్నాయా? లేవా? ఒకసారి వాటి గురించి వివరించండి. చాలా మందికి ఎఫ్ఐఆర్ అంటే పెద్ద అపోహ ఉందండి. హ్మ్. ఎఫ్ఐఆర్ అంటే ప్రథమ సమాచార నివేదిక. అంటే ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రం నేరం చేసింది కాదు. ఫస్ట్ గమనించి. నేరము అనేది కోర్టులో మనం ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి, ప్రాసిక్యూషన్ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకొని చెప్పే అవకాశం ఉంది తప్ప, నేరం చేసినంత ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రం నేరం చేసింది కాదు. ఇంకో విషయం చెప్పారు, కింద కోర్టులో శిక్ష పడినా మళ్ళీ నేరం చేసినట్టు కూడా కాదు. మళ్ళీ పై కోర్టు వారు అది నేరం చేయలేదని కూడా చెప్పొచ్చు. ఓకే. అర్థమవుతుందా? కాబట్టి కింద కోర్టులో శిక్ష పడింది, పై కోర్టులో శిక్ష పడకపోవచ్చు. అర్థమైందా? లేదు మళ్ళీ సుప్రీంకోర్టులో శిక్ష పడవచ్చు. సో అందుకని న్యాయ వ్యవస్థ అంటే కొద్దిగా డ్రై సబ్జెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం పెళ్లి చేసుకోకూడదా? అది చాలా మంచి ఫన్నీ క్వశ్చన్. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు చట్టంలో. మీ వయసు 22 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అంతకుముందు మీరు పెళ్ళై ఉండకూడదు. అలాగే జీవించి ఉన్న భార్య బతికి ఉండకూడదు. డైవర్స్ తీసుకున్న తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలి. అలా మీరు పెళ్లి చేసుకుని ఉండదు. సో ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన మీరు నేరం చేసినట్టు కాదు. ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రం పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు. కాకపోతే మీరు వచ్చిన సంబంధానికి ముందు చెప్పాలి, అయ్యా నా మీద పలానా కేసు ఉందని చెప్పి రేపు భవిష్యత్తులో పొరపచ్చలు రావు. సో ఇక మళ్ళీ గవర్నమెంట్ జాబ్ విషయం అడిగాను. ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన గవర్నమెంట్ జాబ్ రాదు అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, అది సెక్షన్స్ బట్టి ఉంటుంది. అది సివియర్ సెక్షన్సా, ఓకేనండి, లేదా చిన్న సెక్షన్సా, లేదా చిన్న పెట్టి కేసులా, ఇవన్నీ ఉంటాయి. సో ఎఫ్ఐఆర్ అయింది అనుకుందాం, ఈయన గవర్నమెంట్ జాబ్గా ప్రిపేర్ అవ్వాలి. సో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను వచ్చినప్పుడు అక్కడ కొన్ని అలా అఫిడవిట్లు అడుగుతారు, కొన్ని ప్రొఫార్మలు అడుగుతారు, ఫామ్స్ అడుగుతారు. ఆ సందర్భంలో నిరభ్యంతరంగా చెప్పాలి, నా మీద ఈ కేసు నమోదయ్యింది, సో ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ఆనరబుల్ కోర్ట్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైతే మనం ఎలక్షన్లో పోటీ చేయకూడదా? చేయొచ్చు. లేకపోతే అఫిడవిట్లో మనం పొందుపరచాలి. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు 3 పేపర్లు, ఇప్పుడు కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొత్త కోడ్ ఇచ్చారు, దాని ప్రకారం 3 పేపర్లు పబ్లిష్ చేయమని చెప్పారు. సో 3 పేపర్లు పబ్లిష్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాలం ఉండదు, మీకు అఫిడవిట్ ఉండదు. చాలా మంది మన ఎమ్మెల్యేలకు అఫిడవిట్లు తయారు చేశారు. సో అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు అలాగే అప్పులు, సరే దాంతోపాటు ఏదైనా క్రిమినల్ కేసు నమోదు అయిన ఉన్నాయా, ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అక్కడ ఎస్ అని టిక్ చేసినప్పుడు ఏం కేసులో మనం రాయాలి. అర్థమవుతుంది? ఏ కేసులో అంటే ఉదాహరణకి ఏదైనా చీటింగ్ కేసు నమోదైంది, లేదా ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది, లేదా 323 అంటే ఏమో మనకు తెలియదు కదా, ఏమో నమోదైనా మనకు తెలియదు, అవి రాయాలి. ఒకవేళ శిక్ష పడితే ఎస్ అనుకోండి, శిక్ష ఎంతకాలం పడింది, మీరు శిక్షాకాలం పూర్తి చేశారా లేదా, లేదా హైకోర్టులో అప్పీల్ ఉందా, ఇవన్నీ రాయాలి. సో అలాగే మీరు గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు రాయాలి. జాబ్ వచ్చింది, అయినా సరే జాబ్ వచ్చిన తర్వాత ఇతనికి శిక్ష పడింది, ఇది అర్థమవుతుంది మేడం, శిక్ష పడింది, మళ్ళీ అప్పీల్ టైం వరకు ఆయనకి టైం ఉండదు. సో అక్కడ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు శిక్ష పడి కొద్దిగా సివియర్ నేరాల జైలుకి వెళ్ళి వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఆ సర్వీస్ మ్యాటర్స్లో ఇబ్బందులు అయ్యే అవకాశం. ఇప్పుడు మనం చూస్తుంటాం ఏసీబీ కేసులు ఉంటాయి. ఏసీబీ కేసులో ఆయన దొరుకుతాడు, అర్థమవుతుందండి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏసీబీ రైడ్లో దొరుకుతాడు, అతను నేరం చేసినట్టుగా కోర్టు వారు పనిష్మెంట్ వేస్తారు. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే కోర్టు వారు కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చి అతను సస్పెన్షన్ ఎత్తివేసి, అంటే క్యాట్ అంటారు, లేదా ఏపీఏటీ ట్రిబ్యునల్ ఉంటుంది, దానికి సంబంధించి క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది. దాంట్లో ఎంప్లాయీగా మనం వేసినప్పుడు కోర్టు వారు విచారించి అతను తిరిగి సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ తిరిగి జాబ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఏసీబీలో మీరు దొరికినా కూడా ఆ కేసులు సర్కమస్టాన్స్ని బట్టి సస్పెన్షన్ ఎత్తివేసి జాబ్లో తిరిగి జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఒకటి. తర్వాత మీరు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన మీకు ఏదైతే పొలిటికల్గా వెళ్ళకూడదని అయితే లేదు, ఓకేనండి. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన పాస్పోర్ట్ రాదని కూడా లేదు, పాస్పోర్ట్ వస్తుంది, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాస్పోర్ట్లో పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం విదేశాలకు వెళ్ళకూడదని కూడా లేదు, విదేశాలకు వెళ్ళొచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైతే విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ రాదు అని. అలా కోర్టు పర్మిషన్తో తెచ్చుకోవచ్చు. మేము చేసాం, చాలా కేసులు చేసాం. ఇప్పుడు ఒక వ్యక్తి మీద 498 ఉంది, కోర్టు పర్మిషన్తో అతను విదేశాలకు వెళ్ళాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కోర్టు కొన్ని మీకు కండిషన్స్ ఉంటాయి, ఆ కోర్టు కండిషన్స్ ప్రకారం మీరు రావాల్సి వస్తుంది, కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అట్లా విత్ కోర్టు పర్మిషన్తో మీరు వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ షూరిటీ పెట్టాలి, కోర్టు వారికి షూరిటీ పెట్టాలి, అలా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
దానికి సంబంధిత న్యాయవాదిని మీరు కలవండి. అలాగే మీరు ఆ ఎక్స్పర్ట్ ఎవరిని కలిస్తే వాళ్ళు చూసుకుంటారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.